హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఈరోజు నేను గోవా వ్లాగ్ చూపించబోతున్నాను. మేము 4 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ఇది వచ్చేసి నైట్ బయలుదేరామన్నమాట. మిడిల్లో దిగేసి ఇలా పిక్ తీసుకున్నాం అనమాట. నైట్ టైంలో బయలుదేరే ముందు పిక్ అనమాట. ఇది ఇలా తీసేసుకొని ఇంకా బయలుదేరిపోయాం. నైట్ అంతా నేను వ్లాగ్ చేయలేదు. మార్నింగ్ లేవగానే ఇంకా గోవా దగ్గరికి వస్తుంది అన్నప్పుడు నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. చూడండి, మనకి ఈ రోడ్ అంతా ఇలా మలుపులుగా ఉంటుందన్నమాట. చాలా నిదానంగా వెళ్ళాలి. ఈ రోడ్లో చాలా డేంజర్గా ఉందన్నమాట రోడ్ అనేది. 4 days ప్లానింగ్లో ఇది ఫస్ట్ డే అనమాట. యాక్చువల్గా డేస్ అయితే ప్లాన్ చేసుకున్నాం, కానీ ప్లేసెస్ అనేది ఏం ప్లాన్ చేసేసుకోలేదు. ఎలా అంటే అలా వెళ్ళిపోయామన్నమాట. నియర్ బై ఏది ఉంటే అది బీచ్కి వెళ్ళిపోయామన్నమాట. ప్లేసెస్ అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు. డేస్ అయితే 4 days అలా ప్లాన్ చేసుకున్నాము. మేము వచ్చేసి 5 members వెళ్ళామన్నమాట. నేను, మా హస్బెండ్, మా మరిది, మా చెల్లి, అలాగే మా బ్రదర్ కూడా మాతో పాటు వచ్చాడు. ఇంతమంది వెళ్ళాం కాబట్టి జర్నీ చేసినట్టు ఏమనిపించలేదు. 5 members కార్లో వెళ్ళాము. అండ్ డ్రైవింగ్ కూడా మా హస్బెండ్, మా మరిది, అలాగే మా తమ్ముడు షేర్ చేసుకొని డ్రైవ్ చేశారు. మాకు వెళ్ళినట్టే అనిపించలేదు వెళ్ళినప్పుడైతే. ఇంకా వచ్చేటప్పుడు కొంచెం అలసిపోయినట్టు అనిపించింది, కానీ వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళిపోయామన్నమాట. కంఫర్టబుల్గా అనిపించేసింది జర్నీ కూడా. ఇక్కడైతే గ్రీనరీ బాగా నచ్చేసింది నాకైతే. చాలా చెట్లు ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, రోడ్డుకి ఇటు సైడ్ అటు సైడ్ 2 వైపులా చాలా బాగా ఉన్నాయన్నమాట చెట్లు. ఈ పచ్చని చెట్లతోటే చాలా అందం వచ్చేసింది. అలాగే వెదర్ వచ్చేసి మనకి చాలా ఎండగానే ఉంటుంది. మేము చల్లగా ఉంటుంది అనుకున్నాం, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత చాలా ఎండ ఉందన్నమాట. ఇంకా ఈవినింగ్ అవుతుంది అంటే మేము రీచ్ అయిపోయామన్నమాట. 5:30-6 o'clock అలా రీచ్ అయిపోయామన్నమాట. ఎవర్ గ్రీన్ రిసార్ట్ అనేది దాంట్లో మేము స్టే చేసామన్నమాట. చూడండి, రిసార్ట్ చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకోవడానికి ప్లేస్ చాలా బాగుంది. ఇది నేను నెక్స్ట్ డే మార్నింగ్ పైనుంచి ఇలా క్లిప్ తీసానమాట. ఇది మా కార్ అనమాట. ఇవి రూమ్స్ కూడా చాలా నీట్గా చాలా బాగున్నాయి. ఇంకా మేము ఫ్రెష్ అయిపోయాము. ఈవినింగ్ వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా దగ్గరలో మార్జిన్ బీచ్ ఉందన్నమాట. ఇది డే 1 నైట్ టైంలో అనమాట. మార్జిన్ బీచ్కి వెళ్ళేసి ఇలా చిన్న క్లిప్స్ తీసేసుకున్నాము. ఇలా ఫొటోస్ దిగేసి కొద్దిసేపు బీచ్లో స్పెండ్ చేసేసి డిన్నర్ చేసేసుకున్నాము. డిన్నర్ కూడా చాలా బాగుండే. ఇంకా తినేసి కొద్దిసేపు స్పెండ్ చేసేసి వెళ్ళిపోయాము. డే 2 అగోడా ఫోర్ట్కి వెళ్ళాము. ఇట్లా ఫ్రెష్ అయిపోయి ఇంకొక ఫోటో దిగేసి ఫోర్ట్కి వెళ్ళిపోయాము. బాగుంది ఫోర్ట్ కూడా, చాలా పాత కట్టడం అనుకుంటా. ఇటు నుండి ఎంట్రీ. ఇంకా మన లోపలికి కనిపిస్తున్నాయి కదా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి పైకి. పైనుంచి వ్యూ కనిపిస్తుంది మనకి. రైట్ సైడ్లో వచ్చేసి మళ్ళీ మనం తిరిగేసి ఇలా ఎగ్జిట్ అవుతాము రైట్ సైడ్ నుంచి. ఇంకా స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్తున్నాము. చూడండి, పైన వ్యూ ఇలా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది పైన వ్యూ. పైనుంచి మంచిగా మనకి అంతా బీచ్ ఇలా కనిపిస్తుంది. వెనుక సైడ్ వెళ్ళేసి ఇంకా ఫోటో సెషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి, అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఫోర్ట్ దగ్గర వచ్చేసి ఇది ఫోర్ట్ అన్నమాట. ఇంకా మన ఫ్లాగ్ చూడగానే అదొక ఆనందం మనకి. ఇంకా పైకి వచ్చాక లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఫోర్ట్ కనిపిస్తుంది, అగోడా ఫోర్ట్. ఇలా రైట్ సైడ్ వచ్చేసి వెనకాల చూడండి సముద్రం చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి వ్యూ పాయింట్ లాగా అందరు ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా మేము కూడా ఇంకా కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. ఇలా కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. మనకి ఇంకా కిందికి వెళ్ళిపోయి ముందుకెళ్తే కొంచెం సముద్రాన్ని దగ్గర నుంచి చూడడానికి ఉంటుందన్నమాట.
ఇంకా వస్తున్న దారిలో ఫోర్ట్ దగ్గర కూడా కొన్ని ఫొటోస్ దిగాము. ఇంకా ఇప్పుడు సముద్రాన్ని కొంచెం దగ్గర నుంచి చూసే అవకాశం ఉంటుందన్నమాట మనం ఇటు సైడ్ వచ్చేస్తే. చూడండి చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఇంకా వీడియోస్ తీసేసుకొని కొన్ని ఫొటోస్ దిగాము ఇక్కడ కూడా. ఇంకా ఇలా వెళ్ళిపోతే మనకి ఎగ్జిట్ వచ్చేస్తుంది. ఇందాక చూపించాం కదా రైట్ సైడ్ నుంచి ఎగ్జిట్ వస్తుందని. దీంట్లో కొన్ని ఫొటోస్ పెట్టారనమాట, ఓల్డ్ ఫొటోస్ అనమాట. ఫోటో గ్యాలరీ ఇలా పెట్టారనమాట. మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఓల్డ్ గోవా, న్యూ గోవా అనేసి. ఇలా కొన్ని ఫోటో గ్యాలరీస్ ఉన్నాయి. ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వస్తే ఇలా ఒక గార్డెన్ ఉంది. కొద్దిసేపు అక్కడ కూర్చొని ఇంకా వెళ్ళిపోయాము. బాగుంది గ్రీనరీ ఇక్కడ కూడా. బట్ ఎండ మాత్రం చాలా చాలా ఉంది. అందుకే ఈ హ్యాట్లు కొనుక్కున్నారు వీళ్ళు వచ్చేప్పుడు. ఇది బయటకు వచ్చేసిన తర్వాత ఇలా షాప్స్ ఉన్నాయి. ఇంకా మనకి కూలింగ్ గ్లాసెస్, అలాగే హ్యాట్స్, కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ చిన్న చిన్నవి ఉన్నాయి. వెళ్తున్న దారిలో ఇలా శివలింగం కనిపించింది. ఇంకా కార్ ఆపేసి ఒక చిన్న పిక్ తీసుకున్నా. ఇంకా అక్కడ నుండి లంచ్ చేసేసి కలంగుడ్ బీచ్కి వెళ్ళాము. ఈ బీచ్ చాలా చాలా బాగుంది. అంటే లైటింగ్, వెదర్ చాలా బాగుందన్నమాట. చూడండి లైటింగ్ అంతా ఎంత బాగుందో. ఇంకా క్రౌడ్ కూడా చాలానే ఉండే. వెదర్ అయితే సన్సెట్ తర్వాత కదా, చాలా బాగుంది. ఇంకా ఇక్కడికి రీచ్ అయ్యాక ఈ సముద్రపు అలలు చూస్తూ అలా ఎంజాయ్ చేసాము. ఏదో తెలియని ప్రశాంతత ఉంటుంది ఆ సముద్రపు అలలు, అలాగే ఇలాంటి సన్సెట్ వెదర్ చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేసేసి ఇంకా కూర్చొని డిన్నర్ చేయడానికి వెళ్ళాము. కలంగుడ్ బీచ్ ఇదంతా. ఇలా మనకి అన్ని టేబుల్స్ ఉంటాయన్నమాట. మనకు నచ్చిన దగ్గర కూర్చొని ఇంకా తినుకుంటూ ఆ వ్యూ అనేది ఎంజాయ్ చేయొచ్చు, బీచ్ వ్యూ అనేది. ఇంకా మా దగ్గర ఏ టేబులా అనేసి వెతుకుతున్నారు. ఆ టేబులా ఈ టేబులా ఏదో ఒక దగ్గర కూర్చొని తినొచ్చు. కానీ వ్యూ కనిపించాలంటే మంచి టేబుల్ కావాలని చూస్తున్నారు. ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి ఇంకా ఆర్డర్ వచ్చేంత వరకు ఇలా చిన్న చిన్న పిక్స్ దిగాము. ఇంకా డే 3 వగేటర్ బీచ్కి వెళ్ళాము. ఇది స్టార్ట్ అయినప్పుడు తీసుకున్న క్లిప్ అన్నమాట. వగేటర్ బీచ్కి వెళ్తున్నాము. ఇంకా బీచ్ వచ్చేసింది. ఇదే వగేటర్ బీచ్. ఈ పైనుంచి చూస్తే చాలా మంచి వ్యూ ఉందన్నమాట. చూడండి మీకు కూడా అర్థమవుతుంది. చాలా బాగుంది వ్యూ అయితే. బ్లూ వాటర్, స్కై కూడా చాలా బ్లూగా అండ్ గ్రీనరీ, చుట్టుపక్కల గ్రీనరీ చాలా చాలా బాగుంది వ్యూ అయితే. మా తమ్ముడు బీచ్ చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు బీచ్ గురించి. ఫోటో తీస్తున్నాను, పోజ్ ఇస్తున్నారు, కానీ నేను వీడియో తీస్తున్నా. ఇది రైట్ సైడ్లో అనమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఇదొక వ్యూ పాయింట్ అనమాట. ఈ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ నుంచి వగేటర్ బీచే. పైనుంచి రైట్ సైడ్ ఒక వ్యూ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక వ్యూ ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా పైనుంచి కూడా కొన్ని పిక్స్ దిగేసి కిందికి వెళ్ళిపోయాము. ఇది కింద వ్యూ అనమాట. మొత్తం కిందికి వచ్చేసాక ఇంతకుముందు చూసింది పైనుంచి వ్యూ. ఇంకా మా చెల్లి అప్పుడే వాటర్లోకి వెళ్ళేసి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసేసింది. ఇంకా నేను వెనకడుండి నా పాదాలు తీసుకుంటూ నా వీడియో క్రియేటివిటీ స్టార్ట్ చేశాను. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా అనిపించేసాయి. చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్. కానీ మొత్తం వచ్చేసి ఉప్పు నీళ్ళు అనమాట. ఇంకా ఇది ఒక్కటి ఎక్కేసి ఒక రైడ్కి వెళ్ళాము. ఒకసారి చూడండి వీడియోని. నాకు కరెక్ట్ చేసుకున్నా మనీ బట్టలు పెట్టుకో బావా, బట్టలు పెట్టుకో పెట్టుకో. జాగ్రత్తలు పట్టుకో.
ఫోన్ పడుతుంది బాబోయ్. ఇంకా ఈ బీచ్లో ఇలా ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ అరంబోల్ బీచ్కి వెళ్ళాము. ఈ బీచ్ కూడా చాలా చాలా బాగుంది. ఇంకా ఈ బీచ్లో కూడా ఎటు కూర్చుంటే వ్యూ బాగా కనిపిస్తుందో చూస్తున్నాం. ఇంకా అటు దూరంగా కనిపిస్తున్నాయి కదా అంబ్రెలాస్, అక్కడ కూర్చున్నాం అనమాట. మిడిల్లో కూర్చున్నాం. చాలా బాగుంది వ్యూ అయితే. చూడండి, మీకు కూడా కనిపిస్తుంది. సన్సెట్ టైం కదా, అందుకే ఇంకా చాలా చాలా బాగుంది వ్యూ. ఇంకా సన్సెట్ చూస్తుంటే అలాగే చూడబుద్ధి అవుతుంది. ఇంకా ఇక్కడే కూర్చుని లంచ్ అనేది చేసేసుకున్నాం. వ్యూ చూసుకుంటూ సన్సెట్ చూసుకుంటూ చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ సన్సెట్లో పిక్స్ దిగితే చాలా చాలా బాగా వస్తాయి. మేము కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము. పిక్స్ దిగేసి డే 3లా ఎండ్ చేసేసాం. ఇంకా అరంబోల్ బీచ్ నుంచి మేమున్న రిసార్ట్కి వెళ్తున్నాం అనమాట. ఆవే ఇది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, స్టార్స్ అన్ని లైటింగ్తో ఉన్నాయి. మేము క్రిస్మస్ ఉన్నప్పుడు వెళ్ళాము. క్రిస్మస్ డేస్లో వెళ్ళాం కాబట్టి స్టార్స్ అన్నీ ఫుల్గా లైటింగ్తో ఉన్నాయి. రోడ్ అంతా చాలా అద్భుతంగా అనిపించింది. చూడండి మీరే ఎంత బాగా కనిపిస్తుందో ఆ లైటింగ్స్కి, ఆ రోడ్. ఇంకా చర్చెస్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. మేము చర్చ్కి వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే చాలా టైం అయిపోయింది, లేట్ అయిపోయింది. సో మేము చర్చ్కి వెళ్ళలేదు. ఇంకా రిసార్ట్కి రీచ్ అయిపోయాము. మా హస్బెండ్ ఏమో స్విమ్మింగ్ పూల్లో ఇంకా స్విమ్ చేస్తున్నాడు. మేము కూడా ఫ్రెష్ అయ్యామన్నమాట. కొద్దిగా ఫ్రెష్ అయ్యి ఇంకా మళ్ళీ ఒక ట్రిప్ బయటికి వెళ్ళాము. ఇంకా చర్చ్కి వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు కదా. నియర్ బై చర్చ్ కన్నా వెళ్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. నియర్ బై ఒక చర్చ్ కనిపించింది. కొంచెం వెళ్ళేసి ఈ లాక్ ఉండే, బట్ బయట నుంచే వెళ్ళేసి చూసేసి వచ్చేసాము. ఇంకా డే 4 కండోలిం బీచ్కి వెళ్ళాము. ఇది ఫైనల్ డే అన్నమాట. ఇంకా రిసార్ట్ వెకేట్ చేసేసి లగేజ్ అంతా సర్దుకొని ఇలా ఫొటోస్ దిగేసాము రిసార్ట్లో. ఫైనల్ డే కాబట్టి ఇంకా ఫొటోస్ దిగేసి స్టార్ట్ అయిపోయాం. కండోలిం బీచ్కి రీచ్ అయిపోయాం. ఇదే కండోలిం బీచ్. ఈ బీచ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ డే అంతా ఈ బీచ్లోనే మేము స్పెండ్ చేసాం టైం అంతా. ఇంకా ఇక్కడే ఈవినింగ్ వరకు ఉండేసి ఈవినింగ్ హైదరాబాద్ బయలుదేరాము. ఇలా వ్యూ చూస్తూ లంచ్ ఆర్డర్ చేసుకుని లంచ్ ఇక్కడే తినేసాం. ఇంకా లంచ్ చేసేసాక అందరం కలిసి వాటర్లో టైం స్పెండ్ చేసాం. వాటర్లో ఇంకా స్లో మోషన్ వీడియోస్ తీసుకున్నాం. సన్సెట్ అవుతుంటే ఆ వాటర్లో స్లో మోషన్ వీడియోస్ చాలా చాలా బాగా అనిపించాయి. ఇంకా లేని క్రియేటివిటీ అంతా బయటికి తీసేసి ఇలా అందరం ఒక్కొక్క వీడియో స్లో మోషన్లో ఇలా తీసుకున్నాం. అంతా మా తమ్ముడి క్రియేటివిటీ, వాడి డైరెక్షన్, ఇదంతా చాలా చాలా బాగా అనిపించింది.
ఫైనల్గా ఇలా వీడియోస్ పిక్స్ తీసేసుకొని ఇంకా నైట్ అయిపోయింది, హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇదన్నమాట మా గోవా ట్రిప్పు. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.